ఏం మాట్లాడలే కొడుక, నాకు మాట్లాడ వస్తలేదు. ఇంకా చాలా సేపు మాట్లాడినా. ఇప్పుడు మాట్లాడినా మరి ఎవరు తీసుకున్నారు మీ పైసలు? మద్దు తీసుకుపోయిండు, బాలాజీ తీసుకుపోయిండు. వాళ్ళ బొంద మీద నాశనం అయిపోతారు. వాళ్ళ పిల్లలు నాశనం. మన మా రమేష్ వచ్చినట్టు చేస్తారు లంజో కొడుకులు. వాళ్ళు తీసుకుపోయిండ్రు. అప్పు తీసి ఇచ్చిండు. ఆ 10 రూపాయల వడ్డీ కోసం ఆశ పెట్టి ఇచ్చిండు. 10 రూపాయల వడ్డీ ఇస్తాడు. ఆశతోని తిక్కల్లమ్మడోలు ఆశ 10 రూపాయల వడ్డీ వస్తుందని ఆశతోని ఇచ్చిండ్రు. అయ్యా అప్పు తీసి వాళ్ళని చూడుకో పావలా ఇస్తలేడు. అప్పులో వచ్చి కూస్తున్నాడు. అరే మధుకి వెళ్ళాము మేము, బాలాజీకి వెళ్ళాము. నీకు ఇచ్చినావు లంచ్ చూడక, నువ్వు రాదురా, వాళ్ళకి ఇచ్చినావురా, నీకు ఇచ్చినావు డబ్బులు మేము అని అప్పులో వచ్చి ఇలా నాకు గుంజుకొని ఏం టెన్షన్ పెట్టుకుండో, హార్ట్ అటాక్ వచ్చిండో. ఆ టెన్షన్ పెట్టుకుని ఊకనే చచ్చిపోయిండు. మంగ్లీ కూడా ఒక గిరిజన అమ్మాయి, మీ కమ్యూనిటీ ఆమె. ఎందుకు వీళ్ళంతా మీ గ్రామాలని టార్గెట్ చేసి మీ దగ్గర ప్రతి ఒక్క ఊర్లో కూడా, ప్రతి ఒక్క తాండాలో కూడా అందరి దగ్గర కూడా పైసలు మొత్తం గొప్ప చెప్పుకున్నారు. మరి ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేసి అట్టా టార్గెట్ చేస్తుండ్రు? అయ్యా ఏం చేద్దాం, ఆ మంగళి ఎక్కడ దస్తుందో, లంజది ఎక్కడ తగ్గించుకుంటుందో మాకేం తెలుసు. మాకు ముందర వస్తుందా లంజది? ముందులో వస్తే మా బాగానే పడచి తనేది గాని ముందర వస్తుందా మంగళి ఎక్కడ దస్తుందో, ఎక్కడ తింటుందో, ఎక్కడ తగ్గించుకుంటుందో లంజ. ఆ లంజ మొత్తం వాళ్ళు ఇచ్చి మా దగ్గర అంతా తీసుకుపోయి ఆ మంగళికి ఇచ్చిర్రు. ఏం చెప్పి డబ్బులు తీసుకుని మీ దగ్గర మా 10 రూపాయలు వడ్డీ ఇస్తామని తీసుకున్నారు. 10 రూపాయల వడ్డీ ఆశ పెట్టి ఇచ్చినారయ్యా. 10 అప్పు తీసిండ్రు. గోల్డ్ బంగారం ఉంటే అమ్మిండ్రు, ఇచ్చిర్రు. 10 రూపాయలు వస్తాయి వడ్డీ. నెలకు 10 రూపాయలు వస్తాయి. నేనా నా కొడుకు ఒక 20 లక్షలు ఇచ్చిండు. ఇంకా నా తమ్ముడు ఒక 25 లక్షలు ఇచ్చిండు. అందరు కామెంట్లలో అంటున్నారుగా, అసలు వీళ్ళు తాండాలో ఉండేటోళ్ళు అసలు వీళ్ళకి 20 లక్షలు ఏడి, వీళ్ళు ఏం చేస్తే వీళ్ళకి ఇన్ని డబ్బులు వచ్చినాయి, వీళ్ళు ఎక్కడి నుంచో దోసుకొని వచ్చి డబ్బులు కూడా ఎస్టీ తాండాలో ఉన్న తాండాలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రిచ్ అని చెప్తున్నారు. పెళ్ళల కాడ సొమ్ములు ఉంటే అమ్మిండ్రు. 10 రూపాయల వడ్డీ కోసం తిక్కలమ్మడోళ్ళు ఎవరు ఇలా పోయి దమ్ముకొచ్చిండ్రు. వాళ్ళకి ఇచ్చేదానికి అడిగి వచ్చింది 20 లక్షలు. ఏడపుట్టే పంట పండించినాం కష్టం చేసి. దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చారు. దాచుకున్నాము, పంట పండింది, డబ్బులు ఇచ్చినాము. శనగలు పండిండు, పత్తి పండింది, పొలాలు అమ్ముకున్నాము. ఆ 10 రూపాయలు వస్తుంది వడ్డీ కోసం. ఏడా దొంగ పోయి వచ్చలేము, ఏడా పోయి దొంగ వచ్చలేదు. ఎల్లమ్మడో ఏడా దొంగ పని చేస్తారు. ఎప్పుడో చేసిర్రు, వాళ్ళు పోయిర్రు. వీళ్ళు ఏడా చేస్తుర్రు, ఎక్కడ దొంగ పని, ఏడా దొంగ పని చేసుకొస్తుందని చెప్తుర్రు. అంటే మీరే మంచిగా కష్టపడి సంపాదించినాం. మా కష్టం మోసం చేసి అయితే తీసుకురాలి. అప్పు అయితే ఏంటంటే 10 రూపాయల వడ్డీ అని చెప్తే అప్పు తీసుకోవాలి. దగ్గర చుట్టాల దగ్గర 10 రూపాయల వడ్డీ తీస్తుర్రంట అక్క. ఇంకా 10 రూపాయల వడ్డీ వస్తుంది. మనకు నెలకు 10 రూపాయలు వస్తుంది అక్క. అక్కల దగ్గర తీసుకొచ్చిర్రు, బావాళ్ళ దగ్గర తీసుకొచ్చిర్రు. అందరూ వాళ్ళ బంధం మీద వేసిర్రు. అంతే మొత్తం పోయారు. ఇంకా టెన్షన్ పడి అట్ట తెస్తుర్రు. చాలా మంది చచ్చిపోయారు. ఈడే కాడు వదిలిపెట్ట ఒక 3 చచ్చిండు. పోలీసులు ఎవరేమో పట్టించుకోవట్లేదు. రావట్లేదు. మరి ఏం చెప్తారు రాజకీయ నాయకులు? రాజకీయం రాలేదు. ఓటు పెట్టిన రోజు వస్తారు దొంగలని చూడుకో. ఇవాళ ఎవరు వస్తుర్రు? రాజకీయ నాయకులు ఎవరు వస్తారు? ఓటు ఆడుకోవటానికి వస్తారు. ఎవరు మీ ఎమ్మెల్యే? ఎవరు మా ఎమ్మెల్యే? జనారెడ్డి. ఇప్పుడు గెలిచిందా? వాని పేరు ఏందో నాకు తెలియదమ్మా. రఘు వీరారెడ్డి అంట. రఘు వీరారెడ్డి. మమ్మల్ని పోలీసులు పట్టించుకోవట్లేదు, మీరు పట్టించుకోవట్లేదు అంటున్నా. వాళ్ళందరూ పట్టించుకోవట్లేదు. మరి ఇంతమంది చస్తున్నారు, ఇంతమంది రోడ్డును పడ్డారు, ఇంతమంది మోసపోయినారు, మీ తండలలో ఇబ్బంది పడుతున్నారు కదా. ఏం చెప్తా వాళ్ళకి? ఏం చెప్తానయ్యా, నువ్వు ఎమ్మెల్యే, మేమందరం ఓటు పెట్టి నీకు గెలిపించినావు. మాది ఏం సాయం చేస్తలేవు. డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇప్పిస్తలేవు. వీళ్ళకి దొంగలను పోయినా పట్టిస్తలేవు. రైతు బంధు ఆ దొంగలను చూడుకుని ఇస్తాడు, మనం తింటాం. మాకు మన కష్టం అదే. దొంగలను చూడు అంత దొంగకొని పోయి రైతు బంధు కావాలంట. మాకు ఎవరు ఇస్తారమ్మా నీకు రైతు బంధు? అలా ఇస్తాడా రైతు బంధు? నీకు రైతు బంధు కావాలా? మన లక్షలు మన ఇంట్లో నుంచి మన గోల్డ్ మన ఇచ్చేసిన కష్టం పశువులంతా పోయిందని మన ఇబ్బంది పెట్టి నీకు రైతు బంధు కావాలా? ఎవరు ఇస్తారు? అడుకోరా పో. రైతు బంధు ఇస్తాడేమో, నీ కొడుకుని పెట్టుకొని పో. పెడతాడు రైతు బంధు.
5,000తో 50 లక్షలు పోతుంటాయి. అబ్బాయి 50 లక్షలు కోట్లు పోయిందంటే 5,000 తోటి ఏమైతుంది మనకు? ఇచ్చిన ఒకటే ఇవ్వకున్నా ఒకటే. ఓటాడుకోవటానికి వచ్చిన రోజుల్లో జోడుకు చెప్పు దోనుకొని కొడతాం. కొడతావా ఈసారి? కొడతాను. కొడతావా? మళ్ళీ 2,000 కమ్ముడు పోతున్నా? ఏం పోను అమ్ముడు పోను. నాకు వస్తలేదు 2,000. నాకు పింఛనే వస్తలేదు. నేను ఎన్ని డబ్బులు తీసుకొని వచ్చినా? నాకు ఒక్క పైసా కూడా తీసుకోలేదు నేను. ఒక్క డబ్బు ధైర్యంగా అడగలుగుతావు. డబ్బులు తీసుకోలేదు ధైర్యంగా అడుగుతా. ఏం భయమా? ఏమైనా దొంగ పని చేసుకున్నాం కొడక మనం కష్టం పెట్టి చేసి బతుకుతున్నాం. ఇప్పటి దాకా కూడా పత్తికి గిలుతున్నా. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం ఈ వయసులో చేనులో పోయి కలప తీస్తున్నా. కష్టం చేసి బతుకుతున్నాం కానీ దొంగ పని అయితే చేస్తలేమా, తప్పు అయితే చేస్తలేమా. ఇంకా మనకు ధైర్యం కాకుంటే ఏమైతాయి? ధైర్యంగా చేస్తాం చెప్తా. కానీ వాళ్ళు వస్తుండ్రా మన కాడ? ఎమ్మెల్యే వస్తుందా? ఎమ్మెల్యే రారు, ఎవరు రారు. ఎట్ట చచ్చినా ఏం లేదు కానీ ఓటు అడిగే రోజు మాత్రం వస్తారు. ఓటు అడిగే రోజు మాత్రం వస్తారు. ఆంధ్ర మనిషికి ఈడు తీసుకొని పోతుర్రు. మాకు ఈ తెచ్చి ఇస్తారు వారు ఏరు ఏం చేయరు. అట్నే ఒక మనిషి ఈ అమాయం చెప్తారు చెప్తారు. అదే హార్ట్ అటాక్ వచ్చి టెన్షన్ పెట్టుకుని డబ్బుల కోసం. ఇదే మన పైన మర్చి ఏం తీసుకుంటారయ్యా? ఏం చేద్దాం? పోరగాడు ఉండి ఆ పోరగాడిని పెట్టేటోళ్ళు